నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. భారత్లో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్, 9 లక్షల మంది మృతి, WHO హెచ్చరిక. లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం, భారతరత్నతో గౌరవించనున్న కేంద్ర ప్రభుత్వం. ఏపీలో తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. నా బలం జనం, బలగం ఆ దేవుడే, సీఎం జగన్ వెల్లడి. తిరుమలలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు, మొదటి రోజు అనుగ్రహ భాషణం చేసిన స్వామీజీలు. అయిన వారికి టెండర్ను కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ అధికారుల నీతిమాలిన చర్య. తిరుపతిలో పోలీస్ ఐలాండ్ల తొలగింపు, నీడ కోల్పోయిన కాకీలు, కత్తి మీద సాముల ట్రాఫిక్ పోలీసుల విధులు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రామాయణం మహాభారతంలో ఉన్న విలన్లందరూ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దత్తపుత్రుడు పవన్ రూపంలో ఇక్కడే ఉన్నారని సీఎం జగన్ ఘాటుగా విమర్శించారు. మహాభారతము మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము మహాభారతము ఈ రెండింటిలోని ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ TV5 రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కోవొట్టులు. ఇంతమంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను. ఇన్ని లక్షల హృదయాలలో, ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానమిచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో. తిరుమల వేదికగా 3 రోజుల పాటు జరిగే శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభమైంది. మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి టీటీడీ ఈ ధార్మిక సదస్సును నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు సోమవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 57 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో విధాలైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సంగతి మీకందరికీ కూడా తెలుసును. ఇన్ని చేస్తున్నటువంటి మేము మళ్ళీ మీ అనుజ్ఞతో, మీ ఆజ్ఞతో మరింతగా ఆ దైవ కార్యక్రమమైనటువంటి ధర్మ సంస్థాపన కోసమని, ఆ ధర్మ కార్యాచరణ కోసమని మీ ఆదేశాలనే అమృత వాక్కులుగా స్వీకరించి మళ్ళీ మునుముందుకు వెళ్లటానికి కార్యోన్ముఖుల్ని చేయి, మమ్మల్ని ఉద్యుక్తులుగా చేయమని విజ్ఞాపించటానికే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మనస్ఫూర్తిగా ఆహ్వానించామని తెలియజేస్తున్నాను. నాతో పాటు మా కార్యనిర్వహణాధికారి, ఉత్తమోత్తము సదాచార సాంప్రదాయాల పట్ల అపరిమితమైనటువంటి జ్ఞానము, నమ్మకము కలిగినటువంటి వ్యక్తి, నాకు సోదర సమానుడు అయినటువంటి ధర్మారెడ్డి గారు. మేమిద్దరము ప్రస్తుతం ఈ ఆలయ యంత్రాంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ
దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రం నుంచి ఈ ధార్మిక ప్రచారానికి మేము చేసేటువంటి ఏ కార్యక్రమమైనా దానికి మీరు వసంగినటువంటి సూచనలు తప్ప మరొక్కటి కాదని, మీ ఆజ్ఞతోనే మేము ఇన్ని బృహత్తర కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. తిరుపతిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు కేవలం అభివృద్ధి, అధికారానికి మధ్య జరగనున్నాయని, ప్రతిభ, విజ్ఞానం కలిగిన భూమన అభినయ్ రెడ్డిని గెలిపిస్తే తిరునగరి మరింత అభివృద్ధి చెందుతుందని ఎంఆర్పల్లి వాసులు నగర ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతిలోని 20వ డివిజన్ వాసవినగర్ వాసులు వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఒకప్పుడు పల్లెటూరును తలపించేలా ఉన్న ఎంఆర్పల్లిని ప్రస్తుతం స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని స్థానికులు ప్రతినబూనారు. కులాలు, డబ్బు, దశకం ఇవన్నీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున పనిచేసే నియోజకవర్గంలో నేను 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి జనం నన్ను గెలిపించినారు అని నేను అనుకోవడం నాలో బాధ్యతను పెంచుతుంది. నేను 2029లో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇప్పుడు నేను ఏ విషయాలు అయితే చెప్పినానో వాటన్నిటిని పూర్తి చేసి వస్తాను. ఎంఆర్పల్లిలో రోడ్ లేకుండా నేను రానని చెప్పిన, మీటింగ్ పెట్టనని చెప్పిన. ఏమో అంటే నిజమేనా? ఈరోజు ఎంఆర్పల్లిలో ప్రతి ఏరియాలో పెడతాను. అన్ని రోడ్లు పూర్తయినాయి కాబట్టి వస్తాను నేను. అప్పటి వరకు ఎంఆర్పల్లిలో మీటింగ్లో పెట్టాను నేను మధ్యలో. కాబట్టి పనిని ఆధారంగా చేసుకొని నన్ను గెలిపించవలసిందిగా కోరుతూ, మిమ్మల్ని నేను అడిగేది కూడా, మీరంతా కూడా విద్యార్థికులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, క్రీమ్ లేయరే ఎక్కువ ఉంది ఇక్కడ. నేనే మిమ్మల్ని రోజు జెండా మోయమని, నా కోసం పార్టీ గురించి ప్రచారం చేయమని నేను మిమ్మల్ని అడగను. తిరుపతి నగరంలో తటస్థ ఓటర్లే చాలా ఎక్కువ ఉంటారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల ట్రాఫిక్ పోలీసులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తించే పరిస్థితి ఏర్పడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీస్ ఐలాండ్లను తొలగించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని డ్యూటీలోని పోలీస్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రమాదాలకు గురవుతామనే అభద్రతా భావంలో ఉంటూనే పోలీసులు విధులను నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులకు ఏర్పాటు చేసిన ఐలాండ్లను నగరపాలక సంస్థ అధికారులు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంది. అయితే గతంలో ఒప్పందం మేరకు ఏర్పాటు చేసిన ఐలాండ్ల నిర్వహణ గడువు ఉన్నప్పటికీ ప్రస్తుత కాంట్రాక్టర్ను తొలగించి అతని స్థానంలో వారికి కావాల్సిన వ్యక్తికి ఆ పనిని అప్పజెప్పి మున్సిపల్ అధికారులు జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇదంతా నగరపాలక సంస్థ అధికారుల ధనదాహానికి కారణంగా తెలుస్తోంది. ఈ కారణంగా ట్రాఫిక్ పోలీసులు వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలోని అన్ని కూడళ్లు ప్రతిరోజు యాత్రికులు, స్థానికులు, విద్యార్థులు, ఉద్యోగులు, అధికారులతో రద్దీగా ఉంటుంది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానకు తలదాచుకోవడానికి చెట్టు కిందకో లేక దుకాణాల వద్దకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై కార్పొరేషన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్య ధోరణిలో సమాధానమిచ్చారు. పోలీసుల సమస్యను నూతన కమిషనర్ పరిష్కరించాలని కోరుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అంతా ట్రాఫిక్ సిగ్నల్కి సంబంధించినటువంటి లైన్లు ఆఫ్ చేసుకోవాలన్నా, లైన్లో పెట్టుకోవాలనుకున్నా, లేకపోతే ఇతర ఏదైనా సామాగ్రిని అక్కడ పెట్టుకోవాలనుకుంటే కూడా ఆ బూత్లో నిలబడేవాళ్ళు. ఆ బూతులు మొత్తం కూడా తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి అన్ని కోడళ్ళలోన తొలగించడం అనేది జరిగింది. గతంలో దానికి టెండర్కి సంబంధించినటువంటిది మున్సిపాలిటీ వాళ్ళే డైరెక్ట్గా దాన్ని చూసేవాళ్ళు. ఆ తర్వాత మున్సిపాలిటీ నుంచి ఒకరిని డిఈకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత దాన్ని మొత్తం కూడా తొలగించేసి ఆ రకంగా ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ డబ్బాలకు సంబంధించినటువంటిది వెంటనే, ఆ బూతులకు సంబంధించినటువంటి వెంటనే ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్ దగ్గర పోలీసులు తమ విధులు నిర్వహిస్తున్నారనేటువంటి వాహనదారులు కానీ, ప్రజలు కానీ అక్కడ ఎవరైనా భావించేవారు. అది ఆనవాయితీగా వస్తుంది. కానీ ఆ బూతులు లేకపోవడం వల్ల పోలీసు తన విధులు నిర్వహించలేనటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఎక్కడో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు కూడా పోలీసులు లేని కారణంగా ఇష్టానుసారంగా ఈరోజు తిరుపతి నగరంలో కూడల్లో సిగ్నల్స్ దాటి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఆ పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగేదానికి ఇబ్బందులు ఉంటాయి, అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికైనా కొత్తగా వచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారు స్పందించి తిరుపతి నగరంలో ఎక్కడ సిగ్నల్స్ పాయింట్ దగ్గర ఈ పోలీసు బూతులు ఉన్నాయో వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని, పునరుద్ధరించాలని సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. తిరుమల క్షేత్రం పట్ల అవగాహన లేకపోవడంతో శ్రీవారి ఆలయం ముందు కొందరు జై అమరావతి, జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రేరేపిత కార్యక్రమాలను చేయరాదనే నిషేధం ఉంది. అయితే ఈ విషయం తెలియని కొందరు అమరావతి ప్రాంతానికి చెందిన మహిళా శ్రీవారి సేవకులు
మంత్రి రోజాను చూడగానే ఎమోషనల్కి గురై ఆలయం ముందు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న వారు తాము చేసిన తప్పును మన్నించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మేము అమరావతి నుంచి వచ్చామండి. ఈరోజు శ్రీవారి సేవలో భాగంగా మేము సేవకు వెళుతుండగా మాడవీధుల్లో మందిలో రోజా గారు కనిపించారండి. దర్శనం చేసుకుని బయటకు వస్తూ అనుకోకుండా ఆమెను చూడగానే ఎమోషనల్ అయిపోయి జై అమరావతి చెప్పమని ఆమెను అడగడం జరిగిందండి. మాకు శ్రీవారి సన్నిధిలో జై అమరావతి అని నినాదం చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. అనుకోకుండా జరిగిన దానికి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతున్నాము. గోవిందనామము హరినామం తప్పక వేరే ఏది అక్కడ చెప్పకూడదనే విషయం మాకు తెలియదండి. దయచేసి అనిదా భావించకుండా మమ్మల్ని మన్నింపవలసిందిగా కోరుచున్నాం. చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తిని ఇచ్చిందని ఎస్పీ రిషాంత్ రెడ్డి అన్నారు. శనివారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎస్పీ రిషాంత్ రెడ్డికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరం గాంధీ విగ్రహం నుండి పూలవర్షం కురిపిస్తూ ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రిషాంత్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు అన్ని శాఖల అధికారులు ప్రజలు సహకారం అందించారని తెలిపారు. రానున్న అధికారికి కూడా ఇలాగే సహకారం అందించాలని కోరారు. ఈ గడిచిన 22 నెలల కాలంలో నేను చేసినటువంటి సర్వీస్లో నాకు చాలా సంతృప్తి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే బాధం కలిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ చూసినట్లయితే టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే కృషి చేశాము. ఈ జర్నీలో నాకు ప్రజలు అట్లాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా సిబ్బంది వారితో పాటుగా మీడియా మిత్రులు కూడా చాలా సహాయ సహకారం అందించారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ చిత్తూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు రత్నకుమార్ మాట్లాడుతూ దేశంలోని కార్మికులు కర్షకుల అభ్యున్నతే ధ్యేయంగా ఐఎన్టీయూసీ పనిచేస్తోందని తెలియజేశారు. అలాగే తిరుపతి జిల్లా ఐఎన్టీయూసీ నూతన కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా మురళీధర్, సంయుక్త కార్యదర్శిగా రంజిత్ కుమార్లను నియమించినట్లు చెప్పారు. ఈరోజు మీరందరూ కూడా ఒకరేమో మతపరం చూపించుకొని మతపరం మీద చూసుకొని ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించి భారతదేశాన్ని పరిపాలించాలని చూస్తున్నారు. ఇంకొకరేమో భయపెట్టి ఉద్యోగుల్ని వాళ్ళని మీరు కానీ ఏదైనా చేస్తే మిమ్మల్ని ఉద్యోగులు తీసేస్తామని భయపెట్టి ఎన్నికల్లో రావాలని చూస్తున్నారు. ఇది తప్పు అంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో ఏ రోజు కూడా ఈ విధమైనటువంటి చర్యలు ఎక్కడ తీసుకోలేదు. తమిళనాడు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కనమూరు వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కుప్పం నుండి బరుగురుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో నూతన పాలకవర్గ నియామకానికి ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరుపతి గ్రామదేవతగా తిరుమల వెంకన్న సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ధర్మకర్తల మండలి పదవీకాలం శుక్రవారంతో ముగిసింది. ఆలయ చైర్మన్ కట్టా గోపి యాదవ్తో పాటు పాలక మండలి సభ్యుల 2 ఏళ్ల పదవీకాలం ముగియడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు నూతన పాలకవర్గం ఏర్పాటుకు 2 రోజుల ముందే ఔత్సాహికులైన భక్తుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అనుమతినిచ్చింది. 20 రోజుల గడువులో ఆశావాహులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. నిత్యం భక్తుల సేవలో తరించే ఉద్యోగులకు పని ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి ఏడాది టీటీడీ యాజమాన్యం నిర్వహించే ఉద్యోగుల క్రీడా పోటీలను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించాలని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చీర్ల కిరణ్ కోరారు. తిరుపతిలోని టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 తర్వాత టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడలు 2024ను నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోందని, ఈ క్రీడా పోటీలలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర అనే క్రీడలు పెట్టి ఆడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా క్యాప్, టీషర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే టీటీడీ వార్షికోత్సవ క్రీడల్లో కూడా ఉద్యోగస్తులందరికీ కూడా క్యాప్, టీషర్ట్ ఇవ్వండి అని చెప్పుకోవడం జరిగింది. అలాగే గతంలో 2000 రూపాయలు మొదటి బహుమతి, 1800 రెండవ బహుమతి, 1600 మూడవ బహుమతిగా ఉండేవి. వాటిని కూడా పెంచి మొదటి బహుమతి 2500, రెండవ బహుమతి 2000, మూడవ బహుమతి 1800 చేయండి అని చెప్పి కూడా కోరడం జరిగింది.
అలాగే సెమీస్ కానీ లేదా ఫైనల్కి చేరిన క్రీడాకారులకి గుర్తుగా ట్రాక్ షూట్ గతంలో ఇచ్చేవాళ్ళు. టీటీడీ ఉద్యోగస్తులు ఎవరైతే సెమీఫైనల్స్ చేరుంటారో వాళ్ళందరికీ కూడా ట్రాక్ షూట్లు ఇచ్చేవాళ్ళు. కరోనా నుంచి అది ఆగిపోయింది. మళ్ళా ఆ యొక్క ఆచారాన్ని మళ్ళా కూడా తిరిగి ప్రారంభించండి అని కోరడం జరిగింది. ఎవరైతే సెమీస్ కావచ్చు లేదా ఫైనల్కి ఉన్న క్రీడాకారుల ఉద్యోగస్తులకి ట్రాక్ షూట్ కూడా ఇవ్వమని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 90 అసెంబ్లీ 13 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు వెంగళరావు యాదవ్, అన్నా రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంగళరావు యాదవ్, బీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్, జాతీయ కన్వీనర్ నాగేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నూకనమ్మ మాట్లాడారు. బీసీల రాజ్యాధికారం కోసం గత ఏడాది డిసెంబర్ 7 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టిందని తెలిపారు. ఈ రథయాత్ర పూర్తి చేసుకుని ఈ నెల 4వ తేదీన తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజా సింహగర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని బీసీలందరూ ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం లేదని మండిపడ్డారు. 90 మందిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో బీసీలకు సంబంధించి. కనీసంగా 30 మందిని కూడా ఇవ్వడం లేదు 90 మందిలో. రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది, చిత్తూరు జిల్లాలో అన్యాయం జరుగుతూ ఉంది. ఏ జిల్లాకు ఆ జిల్లాకు ప్రతి జిల్లాలో అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలంతా కూడా మాకు సీట్లు కనుక కేటాయించకపోతే రాష్ట్రం అంతా కూడా బీసీలు అయినటువంటి మేము నోటాకు ఓటేసి ఓట్లు వేస్తాం. ఓట్లు ఎవరికి వేస్తామంటే నోటాకేసి ఓడించడం కోసం ఈ మహాసభలోనే ఒక తీర్మానం చేస్తాం. న్యాయబద్ధంగా మాకు రావాల్సినటువంటి వాటాను మాకు ఇచ్చినప్పుడు వాళ్ళని గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తామని. వారసత్వంగా మారిపోయిన రాజకీయాలు, ఒక పార్టీ చూస్తే వాళ్ళ కొడుకు కావాలి, ఇంకొక పార్టీలు చూస్తే వాళ్ళ బిడ్డలు లేదా వాళ్ళ చెల్లెళ్ళు, ఇటువంటి పరిణామాలు రాచరిక వ్యవస్థలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతున్నాయి. బీసీలు సుమారుగా 139 కులాలు ఉన్నప్పటికీ కూడా ఈ కులాలకి అడుగడుగున అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఈ వర్గాల మీద ఆధిపత్య కులాల యొక్క దాడులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మా యొక్క బీసీ వర్గాలని మేలు కొలపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క రథయాత్రలో వారిని అందరినీ కూడా మేలు కొలపాలనే ఉద్దేశంతో సింహ గర్జన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రాజకీయ పార్టీలు రకరకాల ఆరోపణలు, రకరకాల నిందలు వేయడానికి ప్రయత్నం చేస్తాయి. దయచేసి బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి మన హక్కుల కోసం పోరాడకపోతే ఈ రాజకీయ నాయకులు మన మనసుకు వేసిన సంఖ్యలను తెచ్చుకొని మన బయట రాకపోతే గన ఇంకా రాజకీయ నాయకులు బానిసలుగా ఊడిపోతాం. బానిసలు కాదు, మేము రాజ్యాధికారంలో భాగం అడుగుతున్నాం. ఏ పనికైనా గుర్తింపు రావాలన్నా, తనకు తానుగా ఎదగాలన్నా ముందుగా కావాల్సింది సంకల్ప బలం. అది మెండుగా ఉన్న సురేష్ రెడ్డి తన అభిలాషను తీర్చుకుంటూ ముందుకు సాగుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కష్టపడే మనిషికి సాధించగలమనే నమ్మకం, పట్టుదల, దీక్ష ఉన్నప్పుడే వారికి విజయం బానిస అవుతుంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తే సురేష్ రెడ్డి. ఈయన వృత్తి పోలీస్, కానీ ప్రవృత్తి మాత్రం కాయిన్స్ కలెక్షన్. చిన్నప్పటి నుండి కాయిన్స్ కలెక్ట్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇదే ఆయనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తోంది. ఇందులో భాగంగా జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆయన నివాసంలో 25,000 రూపాయలు విలువ చేసే 80,025 పైసల కాయిన్స్తో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రజలందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. పిల్లలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మామూలుగానే మన దేశ పతాకం అంటే ఎవరికైనా గౌరవమే. అది ఆ గౌరవం ఇంకొంచెం ప్రేమ, అభిమానం దాని జాతీయ జెండా పైన కలగాలనే ఉద్దేశంతో చేశాను. మన పింగళి గారు యొక్క మన జాతీయ జెండాని మనము గౌరవించాలి కాబట్టి ఎక్కువగా ఈ నాణ్యాలు నేను సేకరిస్తుంటాను కాబట్టి దానిపైన నేను చేశాను. పావులాలు అనేది మనకు నాణ్యంలో ఉండి 1988 నుంచి 2004 వరకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ పావుల నాణ్యాలను విడుదల చేస్తున్నారు. అది మధ్యలో నిలిచిపోయింది కాబట్టి ఇంకా ప్రింట్లు లేదు. దాన్ని సేకరిస్తూ ఆ సేకరణలో ఉన్నటువంటి పావులు, చాలా చిన్న పావులాలని ఈ సైజు 80,000 పావులాలతో నేను ఇది సిద్ధం చేశాను. చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలుగా రోజు విజిట్ చేస్తున్నారు.
ఆయన ఉద్దేశం ఏంటి అంటే మనలాంటి వాళ్ళు చాలామంది దీని గురించి తెలుసుకోవాలని, ఇంకా లైక్ మనం చాలా వరకు నోట్స్ చూస్తున్నాం, 1 రూపీ నోట్స్ కావచ్చు, 5 రూపీ నోట్స్ కావచ్చు, ఏవైతే మన దగ్గర ప్రెసెంట్ వాడుకలో లేవు, మనం జస్ట్ వినింటాము, బై చూడడం అయితే చేసాం. మేము దేశంలో చాలా వరకు మనం ఈ కాయిన్స్ ఇవన్నీ ఏన్షియంట్ ఓల్డ్ కాయిన్స్ కానీ మనం చూసినాము. మా ఫాదర్ ఏం చేస్తారంటే ఇవన్నీ కలెక్ట్ చేస్తారు, పైగా ఇన్స్పైర్ చేయడానికి అందరినీ ఇవంతా చూస్తుంటారు, చేస్తుంటారు. లైక్ ఇది కూడా దాని ఉద్దేశంలోనే చేశాము. ఈ జనరేషన్కి అయితే మనం చెప్పాలి, లైక్ మన జాతీయ జెండా దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి మనకి ఏం తెలుసు, ఇంకా ఏం తెలుసుకోవాలి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అంతా ఫాలో అప్ అవ్వం కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనము కొంచెం లైక్ మనసులో తెచ్చుకోవాలి, లైక్ ఇది మన పరిస్థితి, మన ఫ్లాగ్ అంటే ఇది, మన ఇండియా అంటే ఇది అని తెలుసుకోవడం కోసం మేము ఇది ప్రిపేర్ చేశాము. ఇది పెట్టడానికి మేము 15 days కష్టపడ్డాము. 80,000 పావలాలు మా నాన్న కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని 20,000 వాల్యూ తెలిసిన తర్వాత మేము కాలేజ్ నుంచి చూసుకొని తర్వాత ఇక్కడ టైం చూసుకొని నైట్ 12 దాకా పెట్టడం జరిగింది. మళ్ళీ పొద్దున 5 లేసి కూడా పెట్టాము. చాలా స్ట్రెస్ తర్వాత అది అనుకున్నట్టు పూర్తయింది. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి తెలిపారు. శనివారం చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న ఎస్పీ రిశాంత్ రెడ్డికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. చిత్తూరు నగరం గాంధీ విగ్రహం నుండి పూలవర్షం కురిపిస్తూ ఆయన పట్ల ఉన్న అభిమానాన్ని ప్రజలు చాటుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రిశాంత్ రెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పనిచేయడం సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు అన్ని శాఖల అధికారులు ప్రజలు సహకారం అందించారని తెలిపారు. రానున్న అధికారికి కూడా ఇలాగే సహకారం అందించాలని కోరారు. ఈ గడిచిన 22 నెలల కాలంలో నేను చేసినటువంటి సర్వీస్లో నాకు చాలా సంతృప్తి సంఘటనలు ఎన్నో ఉన్నాయి, అట్లాగే బాధం కలిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ ఓవరాల్ చూసినట్లయితే టు ద బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీస్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ డిపార్ట్మెంట్కి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగానే కృషి చేశాము. ఈ జర్నీలో నాకు ప్రజలు అట్లాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మా సిబ్బంది వారితో పాటుగా మీడియా మిత్రులు కూడా చాలా సహాయ సహకారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50,250 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చి యువతకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ విమర్శించారు. ఈ అన్ఎంప్లాయిడ్ అంతా కూడా ఈ రోజున అయ్యో రామచంద్ర అంటూ కళ్ళు పట్టుకొని మరి ఏడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఈ జగన్మోహన్ రెడ్డి దీనికి మరి అనుభవిస్తాడు. ఎందుకంటే అన్ని వర్గాల వారిని కూడా మోసపూరిత మాటలతో మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి ఇంకా అంతిమ గడియలు ఆసన్నమైనాయి అనేదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఈ రోజున ఎలక్షన్స్ వస్తాయంటే ప్రతి ఏటా నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 2.5 లక్షల ఉద్యోగాలను నేను అందరికీ ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయకపోగా, ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వకపోగా, ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి సమయంలో మెగా డిఎస్సి అని మరి ఈరోజు దగా డిఎస్సిని విడుదల చేసి ప్రజల్ని నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని పార్లమెంట్లో మాట్లాడిన బెంగళూరు ఎంపీ డీకే సురేష్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కర్ణాటక, తమిళనాడు బీజేపీ వ్యవహారాల కో ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సందర్భం ఏదైనప్పటికీ టూత్ అండ్ నైల్ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్పిరిట్కి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రకటన నిర్ద్వందంగా ఖండించి పబ్లిక్ అపాలజీ ఆయన చెప్పి తద్వారా పార్లమెంటరీ స్థాయిలో ఈ మొత్తం ఎఫ్ఐఆర్ని ఎథిక్స్ కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి, నైతికంగా ఆయన కూడా రాజీనామా చేయాలనేది మా డిమాండ్. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నాం, ఉత్తరాది రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారు. అది చివరికి మరొక దేశంగా మారే పరిస్థితి, సెపరేట్ కంట్రీగా ఆ డిమాండ్లు వస్తాయని చెప్పి ఆయన ఒక అర్థం లేని, అర్థం లేని, ఆధారం లేని ఒక పొలిటికల్ స్టేట్మెంటు మరి ఇచ్చినటువంటి సందర్భం. దాన్ని సమర్థిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు కూడా చాలా సిగ్గుచేటు. మార్గ్ చిన్మయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలను ఆ పాఠశాల ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. మార్గ్ చిన్మయ విద్యాలయ వార్షికోత్సవ వేడుకలు ఆ పాఠశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వార్షికోత్సవానికి విద్యాసంస్థల డైరెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యతోనే అన్ని రంగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. అదేవిధంగా నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు గురువుల అడుగుజాడల్లో నడవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అనంతరం విద్యా సంస్థల కరెస్పాండెంట్ గీతా మీనన్ మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి తన కర్తవ్యం నెరవేర్చడం ద్వారా ఇటు తల్లిదండ్రులకు అటు దేశానికి మేలు చేయడం జరుగుతుందని చెప్పారు. విద్యా సంస్థల ప్రిన్సిపల్ నీలిమ మాట్లాడుతూ నేటి విద్యా విధానం గురించి, విద్యలో వచ్చినటువంటి మార్పుల గురించి ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ గీతా మీనన్, డైరెక్టర్లు నంబియార్, సత్యమూర్తి, ప్రిన్సిపల్ నీలిమ, వైస్ ప్రిన్సిపల్ శ్వేత, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Whatever the principal needs from here, we always help from the Chennai. The initiative what we have taken this academic year is the 2-3 things, very important thing I thought that I can share it with you people. One is that we wanted to bring the students of Chinmaya Vidyalaya Tirupati also to the level of the Chennai. We started having the common question papers and common correction. That's the first thing. Second one, for the IT purposes, what we have done is in the coming year, maybe in the month of June, they will get the remaining smart boards, which help the children to learn better actually. Thank you. A nation full of brilliant children with a lot of, with very strong character. And character is to be built day after day after day after day by way of choosing good habits. Only good habits give you good character. అండ్ ఆ మార్క్స్ చదువు ఒక్కటే సరిపోతుందా అంటే ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే అది కుప్పలు తెప్పలుగా మనం చూస్తున్నాం. చాలామంది చదువుకొని బయట వచ్చి అన్ఎంప్లాయ్మెంట్లో నిలబడిపోతున్నారు. ఎందుకు? బికాస్ వాళ్ళతో ఇంకా ఎక్స్ట్రా ఏంటో కావాలి, ఇంకా ఎక్కువ కావాలి. ఆ ఎక్కువ ఏంటంటే చదువుతో పాటు కొన్ని ఎక్కువ విద్యలు కావాలి. మీన్స్ ఎథిక్స్, మారల్స్, వాల్యూస్, క్యారెక్టర్. బియాండ్ దట్ వాళ్ళు ఫేస్ చేయగలిగే, సొసైటీని ఫేస్ చేయగలిగే, ప్రాబ్లం వస్తే ఫేస్ చేయగలిగే ఒక సిచ్యువేషన్కి వాళ్ళు నిలబడగలిగే ఒక నాలెడ్జ్ కావాలి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శ్రీకాంత్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐల బదిలీ ప్రక్రియలో భాగంగా శ్రీకాంత్ రెడ్డి సతివేడు నుండి తిరుపతికి బదిలీ అయ్యారు. 2012 ఎస్ఐల పోస్టుల్లో ఎంపికైన ఈయన పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ తిరువీధుల్లో సంచరిస్తూ ప్రజల్లో భక్తి భావాన్ని పెంచారు. ప్రముఖ రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన నాన్నారం బాలల కథలు పుస్తకాన్ని శనివారం ఆవిష్కరించారు. నారాయణవరం జెడ్పీ హైస్కూల్లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,819 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్లో కొత్తగా 14 లక్షల మందికి క్యాన్సర్, 9 లక్షల మంది మృతి. WHO హెచ్చరిక. లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం, భారతరత్నతో గౌరవించనున్న కేంద్ర ప్రభుత్వం. ఏపీలో తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. నా బలం జనం, బలగం ఆ దేవుడే. సీఎం జగన్ వెల్లడి. తిరుమలలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు. మొదటి రోజు అనుగ్రహ భాషణం చేసిన స్వామీజీలు. అయిన వారికి టెండర్ను కట్టబెట్టడం కోసం నగరపాలక సంస్థ అధికారుల నీతిమాలిన చర్య. తిరుపతిలో పోలీస్ ఐలాండ్ల తొలగింపు. నీడ కోల్పోయిన కాకీలు. కత్తి మీద సాముల ట్రాఫిక్ పోలీసుల విధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.